దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ కూడా బాగున్నారు కదండి. దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరము కూడా క్షేమంగా ఉన్నాము. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. సమాధానం. దేవుడు తన వారి పట్ల సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి సమాధానం నీకు కావాలా? నీకు దేవుని సమాధానం కావాలంటే మొదటగా నీ హృదయంలో ఆయన గూర్చినటువంటి భయభక్తులు ఉండాలి. ఆయన ప్రజలనంట ఆయన ఆశీర్వదిస్తారంట. నా ప్రజలు నేను ఆశీర్వదిస్తాను, నా ప్రజలు నేను దీవిస్తాను. ఎవరైతే ఆయన యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉంటారో వారిని ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పొందించే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని విస్తరింపజేసే దేవుడు. ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆయన బంధకాల నుంచి తప్పించే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నిజంగా ప్రేమగల దేవుణ్ణి నీవు విశ్వసిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, విశ్వాసము, పట్టుదల, నమ్మకత్వం నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితినైనా నువ్వు విడుదల పొందగలవు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన, నా ప్రజలను ఆశీర్వదిస్తాను, నా ప్రజలను దీవిస్తాను, నా ప్రజలకు సహాయం చేస్తాను. తన జనులుగా నీవు ఉంటే నీకు అన్నీ మేలులే, అన్నీ ఉపకారములే, అన్నీ నీ జీవితానికి అద్భుతమైనటువంటి కృపలు ఇచ్చేటువంటి దేవుడు. మరి నీ నామము గొప్పదని నమ్మాలి, విశ్వసించాలి. నీ నామం శక్తివంతమైనదని ప్రభుని క్రీస్తు వారి నామాన్ని బట్టి మనం మరి దృఢమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు శ్రమల్లో విడుదల పొందలేదేమో, నీకు నమ్మకం సరిగా లేదేమో, నమ్మకత్వాన్ని స్థిరపరచుకో. నీ ప్రభు నీ కుటుంబ విషయంలో అద్భుతమైనటువంటి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అస్సలు భయపడకండి. ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు. నమ్మాలి, విశ్వసించాలి. నీవు విశ్వాసముతో ప్రార్థిస్తే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే. అతను మనస్పూర్వకముగా ప్రార్థించినప్పుడు, హృదయపూర్వకముగా ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఎంత గొప్ప అద్భుతం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అలాగైతే నీ ప్రభు నీ జీవితంలో ఏ మేలు చేయక మానరు. ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీపై ఆధారపడినవన్నీ ఇప్పుడు విడవలేదు ప్రభువా. అవును తండ్రి, నాయన నిజమైనటువంటి భక్తి, విశ్వాసం కలిగిన వారు నువ్వెప్పుడు త్రోసివేయలేదు. ఏ కష్టాల్లో, బాధలు ఉన్నారో బిడ్డలకు విడుదల ఇవ్వండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి ప్రభువా. జీవము గల దేవా, ఎక్కడ చూసినా నెమ్మది, సంతోషం లేదు ప్రభువా. మీరు అక్కడ దినాలు కనబడుతున్నాయి. నైనా సహాయం చేయండి. ఈ డిసెంబర్ నెలలో మమ్మల్ని ఇంత మట్టికి నడిపిస్తున్నావు. నీ కోట్లాది స్తోత్రాలు. నీ సహాయము, తోడు, భద్రత ప్రతి ఒక్కరికి దయచేసి మహిమా, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం అందరూ కూడా ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.